కులాల గురించి మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ఏదో కులాలను జర్నలిస్టులో కూడా కులాలు తీసుకొచ్చిందన్నారు. ఏంటి అందులో ఇంకో పాయింట్ మిస్ అయ్యాం. అసలు హైదరాబాద్ నుంచి అర్జెంటుగా ఎందుకు వెళ్ళారు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గరికి? ఇప్పుడు ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వర గారిది కూడా ఎప్పుడు మనం కులం గురించి డిస్కస్ చేయలేదు, ఎవరు కూడా మాట్లాడలా. బట్ ఆర్యవైశ్య సంఘం అతను మా కులస్తుడు, మీరు ఈ విధంగా అతని మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, మీరు ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఏదైతే కండవాలు వేసి ఇలా తిట్టి అమలక్కల బూతులు తిట్టి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఆర్యవైశ్య సంఘం ఖండించింది. సో ఇప్పుడు బీజేపీ తలంటింది. బీజేపీ తెలంగాణ నీకేం పని, అవతల ప్రొఫెసర్ నాగేశ్వర సంబంధించి వాళ్ళు కూడా ఖండించారు, బీజేపీ వాళ్ళు కూడా. సో బీజేపీ వాళ్ళు కూడా ఇట్లా అనొద్దు అని చెప్పి ఖండించారు. సో ఇతను దానికి అందుకని ఇమీడియట్ గా ఇతను ఆర్యవైశ్య సామాజిక వర్గం కదా ప్రొఫెసర్ నాగేశ్వర గారు, పొట్టి శ్రీరాములు గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. అందుకని అక్కడ పుటావుట్న అసలు ఆ స్పెషల్ ఫ్లైట్ వేసుకునే బదులు ఏడే వెనకే ఉన్న విగ్రహం పెట్టుకొని ఆడే మాట్లాడొచ్చు కదా, డబ్బులన్నా మిగిలే ప్రభుత్వానికి. సో ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళి పొట్టి శ్రీరాములు అదే లేకపోతే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఇప్పుడే గుర్తొచ్చింది. ఈయన జయంతికి వర్ధంతికి ఇప్పుడు నివాళులు పెట్టించాడా? ఈయన పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయింది కదా, వీళ్ళ కనీసం ఏదైనా జయంతికి వర్ధంతికి ఏమైనా గుర్తు పెట్టుకుంటున్నాడా? ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళి అందరిని వేసుకొని వెళ్ళి అక్కడే ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే పొట్టి శ్రీరాములు గారి గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఒకటే కాదు సార్, కులం గురించి, మతం గురించి, ప్రాంతం గురించి అప్పుడు ఒకలాగా మాట్లాడతాడు, ఇప్పుడు ఒకలాగా మాట్లాడతాడు. అంతకుముందు ఏంటి, మీకు కులం అనే భావన లేదా, నా దేశం నా రాష్ట్రం అనే భావనే ఉందా, మీరు నాకు ఓటేయండి, మా కులం వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వాలంటే నాకు ఓటేయండి అన్నాడు. మొన్న ఏమంటున్నాడు, ఎవరైతే నన్ను ప్రశ్నిస్తే దాడులు చేస్తానన్నాడు అదే కులం మీద. నన్ను ప్రశ్నిస్తే దాడులు చేస్తాను, నేను తెగిస్తే కాపు సంఘాలకు మూలాలుండవు అని మాట్లాడుతున్నాడు. అట్లానే మీరు మతానికి సంబంధించి కూడా అంతకుముందు మతం గురించి ఏం మాట్లాడాడు, ఏదైతే నేను క్రిస్టియన్, నా కూతురు క్రిస్టియన్, అదేవిధంగా నేను బీఫ్ తినమని చెప్పాడు, బాప్తిజం తీసుకున్న ఇంటర్మీడియట్ లో అని చెప్పాడు. ఇప్పుడేమంటాడు, నేను ఐఎమ్ అన్అపాలజెటిక్ డామ్ డిస్ట్రిక్ట్ ఏదేదో మాట్లాడుతున్నాడు కదా. సనాతన ఆయన సనాతన సార్, సనాతన అయితే ఎవడన్నా పందికోవు గొడ్డుకోవు అని చెప్పి మాట్లాడతారా? అయోధ్యకు 1,00,000 లడ్లు పంపించారు. నిజమైన సనాతన అయితే ఇది మాట్లాడు చెప్పండి. థ్యాంక్ యూ సార్.